మీకు రెసిపీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి. మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి, నేను ఒక చిన్న యూట్యూబర్ని, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా టిప్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ చికెన్ పకోడీ చేయడానికి ఒక 100 గ్రాములు చికెన్ తీసుకోండి. వాటిని ఇక్కడ చూపించినట్టు చిన్న ముక్కలు కట్ చేసేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోండి. నేను దుమ్ములు లేకుండా తీసుకున్నాను. దుమ్ములున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ నిండా కారం, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే నల్ల మిరియాల పొడి పావు టీ స్పూను, ధనియా పొడి 1.5 టీ స్పూను, జీలకర్ర పొడి పావు టీ స్పూను వేసుకోండి. వీటిలోకి చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా ముప్పావు టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు రెమ్మలు కట్ చేసిన ముక్కలు ఇందులో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. ఇప్పుడు ఏసిన ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని, ఆ తరువాత మిగతా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ముందైతే ఇవి బాగా కలపండి. ఒక 2 నిమిషాలైనా కలపాలనమాట శుభ్రంగా. ఇంకో విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. చికెన్ పకోడీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కుదిరినంత చిన్న ముక్కలే కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు కట్ చేస్తే మీరు ఫస్ట్ టైమ్ చేస్తారు కాబట్టి మీకు సరిగ్గా ఉడికించడం వచ్చే ఛాన్స్ చాలా కష్టం. ఇప్పుడు ఇలా దగ్గర చేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా మొక్కజొన్న పిండి, కార్న్ ఫ్లోరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా మైదా వేసుకోండి. ఈ కార్న్ ఫ్లోర్, మైదా ఏదైతే ఉన్నాయో వాటితో పాటు మనం బేకింగ్ పౌడరు ఒక టీ స్పూను, చిటికెడంత టేస్టింగ్ సాల్ట్, ఈ 4 మనం రెండో ట్రిప్‌లో ఎయ్యాలి. అన్నీ ఒకేసారి ఎయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేయాలన్నమాట. తర్వాత ఇంకొంచెం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. బండి మీద వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి మైదా చాలా ఎక్కువేస్తారు. దానివల్ల పైన ఒక పెద్ద లేయర్ మైదాయే సగం ఉంటది. చికెన్ ముక్క సగం ఉంటది. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఈ కొలతకి ఒక టేబుల్ స్పూన్‌కి మించి మైదా వెయ్యొద్దు. అలాగే బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. నేనిక్కడ సోడా వేయలేదు. బేకింగ్ పౌడర్ వేశాను. ఓకేనా? అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఏశాను. ఇప్పుడు ఇదంతా దగ్గరగా చేసుకొని ఈసారి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఫుడ్ కలరు ఒక చిటికెడంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి లేదా నీళ్లు వేసి దీన్ని మనం కొంచెం జారుగా వచ్చేలా చేసుకోవాలనమాట. సో, 2 టేబుల్ స్పూన్స్ ఏస్తే చాలు. నేను నూనె వేయలేదు. నీళ్లు వేశాను. మీరు నూనె అయినా వేసుకోవచ్చు. అయితే 2 టేబుల్ స్పూన్స్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఏసి కలిపి, అప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఏసి కలపండి. ఫ్రెండ్స్, ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్. పెద్ద ఛానెల్స్ ఎలాంటి వంట చేసిన ఆళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తది. మంచి రీచ్ వస్తది. మనది చిన్న ఛానెల్ కదా! సో, మీకు వీడియో నచ్చితే రెసిపీ ఏదైనా కొత్తగా ఒక పాయింట్ తెలుసుకోవాలనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాలాంటి చిన్న యూట్యూబర్స్‌కి నా వీడియోస్‌కి కొంచెం వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. 100, 200 మించి వ్యూస్ రావట్లేదు. సో, మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రమే. ఓకేనా? అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు వంటలోకొచ్చేస్తే ఇదెలా కలిపాక దగ్గర చేసుకొని చూసారా జారుగొచ్చింది. దీన్ని 2 గంటల సేపు పెట్టుకోవాలి బయటైతే. ఫ్రిడ్జ్‌లో పెడితే గంట చాలు. సో, నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను కాబట్టి గంట తర్వాత కళాయి తీసుకొని దాంట్లో ఒక 100 ఎంఎల్ వరకు నూనె వేసుకున్నాను. హై ఫ్లేమ్‌లో స్టవ్‌ని పెట్టి నూనెని బాగా వేడి చేయండి. ఫ్రైయే కదా అనుకోకుండా ఇక్కడ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ చికెన్ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఒక ముక్కేస్తే ఇక్కడ చూసినట్టు ఫస్ట్ బబుల్స్ వస్తాయి. అలా వస్తే నూనె రెడీ అనమాట. అప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఒకదానికొకటి గ్యాప్ ఇస్తూ అన్నీ ఒకేసారి ఏసుకోకపోయినా మల్టిపుల్ వాయిస్‌లో ఏసుకోవచ్చు. మనం నూనె చాలా తక్కువ తీసుకోండి. 100 గ్రాముల కన్నా ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈ వంటకు వాడిన నూనె మళ్ళీ మనం వాడుకోవడానికి పనికిరాదు. బయట ఆళ్ళు చేస్తారు కాబట్టి ఆళ్ళు అదే నూనె వాడతారు గానీ, మనకి రెండో రోజుకి ఈ నూనె పనికిరాదు. సో, ఒక చిన్న గిన్నె తీసుకొని 100 గ్రాముల నూనె ఏసుకొని ఎక్కువ ఆయిల్‌లో చికెన్ ఫ్రై చేసుకోండి. ముక్క మునిగే అంత నూనె ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయాలి. ఎందుకంటే మొత్తం ఫ్రై ఒకేసారి చెయ్యము. సగం మాత్రమే ఫ్రై చేస్తాం. ఇలా సగం ఫ్రై చేసిన చికెన్ ముక్కలు మనం బయటికి తీసేసి, ఆ రోజులో మీకెప్పుడు కావాలి తినాలి అనుకుంటే వేడి వేడిగా అప్పుడు ఫ్రై చేసుకోవచ్చనమాట. అంటే మీరిప్పుడు ఇంట్లో వాళ్ళు సాయంత్రం వస్తారనుకోండి, మీరు ముందే సగం ఫ్రై చేసి వాళ్ళొచ్చినప్పుడు చిటికలో ఇలా ఫ్రై చేసి వెంటనే వాళ్ళకి కూడా సర్వ్ చేసేయొచ్చు. ఇప్పుడు నేను కాసేపు గ్యాప్ ఇచ్చి ఇగో ఆ చికెన్ సగం ఫ్రై చేసిన చికెన్ ముక్కలు తీసుకున్నాను. మళ్ళీ నూనె వేడి చేశాను, టెస్ట్ చేశాను, ఈ ముక్కలేసాను, ఫ్రై చేశాను శుభ్రంగా. అయితే ఈసారి ముక్కలతో పాటు కరివేపాకు రెమ్మలు, చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మంచి అరోమా మళ్ళీ ఫ్లేవరు యాడ్ అవుతదనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఓ విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. చికెను ఫస్ట్ టైమ్ ఫ్రై చేసినప్పుడు 2 నిమిషాలు చేసుకోండి. సెకండ్ టైమ్ ఫ్రై చేసినప్పుడు 2 నిమిషాలు చేయండి. ఇవి నేను చూపించినవి చిన్న ముక్కలు కాబట్టి ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి. అదే మీడియం సైజ్ ముక్కలు మీరు తీసుకుంటే మీరు 4, 5 నిమిషాలు చొప్పున ఫ్రై చేసుకోండి. మీకయిపోతాయి. మంచి టేస్ట్ వస్తాయి.
మీకు కరకరలాడుతాయి. స్టార్టింగ్ సౌండ్ చూపించాను కదా! అలా కరకరలాడితే అలాగే ఇవి స్టవ్‌లో నుంచి తీస్తున్నప్పుడు మీకు జీ అని ఒక రకమైన సౌండ్ వస్తదనమాట. నాకు నోటితో చేయడానికి నవ్వొస్తుంది కానీ, ఒక రకమైన సౌండ్ వస్తదనమాట మీకు. ఓకే. అలా సౌండ్ వస్తుంది అంటే మీకు శుబ్బరంగా ఈ ఫ్రై బాగా అయినట్టు. ఇంక తీసి నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఛానెల్‌లో. కుదిరితే అవి కూడా చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. థాంక్ యూ సో మచ్.